పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం దేశం మొత్తం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. అదేంటంటే గో బ్యాక్ మార్వాడి అనే విషయం పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ విషయం మీద మనతో మాట్లాడేందుకు జూబ్లీహిల్స్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కాటూరి రమేష్ మనతో ఉన్నారు. మార్వాడి గో బ్యాక్ విషయం మీద మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అన్నగారు. మేము మా స్టాండ్ అనే దానికంటే కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఒక విధానం వచ్చిందంటే ఏంటంటే గో బ్యాక్ మార్వాడి, ఇది 100% జరగాల్సిందే. మన గతంలో తెలంగాణ గురించి ఏ విధంగా అయితే కొట్లాడినామో ఈరోజు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గో బ్యాక్ మార్వాడి అనే దాని మీద ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందని నేను మీ టీవీ ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు మార్వాడి ఏదైతే వ్యవస్థ ఉందో ఆ మార్వాడి వ్యవస్థ 100% తెలంగాణ రాష్ట్రంలో స్మగ్లింగ్ వ్యాపారము, అంటే దో నెంబర్ దందా చేస్తున్నారు. అది ఖచ్చితంగా ఖండించాల్సిందే. దో నెంబర్ దందా అంటే ప్రజలకి పూర్తి ఎత్తున అర్థం కాదు. అంటే ఎలాంటి వస్తువులను అమ్ముతున్నారు? అంటే దొంగమాలు, 100% దొంగమాలు. కావాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ కూడా ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చేస్తా. మార్వాడి దగ్గరకు ఉన్న ఒక సబ్బు కొని చూడండి, లేదంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే క్వామ్టోల్లో ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు చేసే బిజినెస్ దగ్గర పోయి అక్కడ ఒక సబ్బు కొని చూడండి. ఆ సబ్బు ఎన్ని రోజులు వస్తుందో ఈ సబ్బు ఎన్ని రోజులు వస్తుందో అదే ఒక ఉదాహరణ అని చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు మార్వాడి ఏదైతే బిజినెస్ చేస్తున్నారో అది దో నెంబర్ దందా, అంటే దొంగమాలు తీసుకొచ్చి ఏదైతే గుజరాత్లో తయారవుతుందో అది ఈడ తీసుకొచ్చి మనకి అరేక్ మాల్ లేక అమ్ముతున్నారు. ఇన్ని రోజులు మీకు ఈ విషయం తెలిసినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలిగా, ఎందుకు కాము ఉన్నారు? ఇది పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికంటే కూడా అసలు గో బ్యాక్ అనేదాన్ని మార్వాడిని వెళ్ళగొడితే ఈరోజు తెలంగాణలో ఉన్న ఎవరైతే స్వచ్ఛందంగా గతంలో మేము చిన్నతనం ఉన్నప్పుడు ఒక క్వారంటైన్ ఉంటోళ్ళు, ఒక ఈ బట్టలు అమ్మిటోళ్ళు, సాలోళ్ళు ఉంటోళ్ళు, ఆ తర్వాత ఏదైతే తట్టలు బుట్టలు తయారు ఇట్లా వ్యవస్థ కుల వ్యవస్థ ఉందో వాళ్ళు చేసేటోళ్ళు, ఆ రకంగా వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో బాగుపడాలంటే ఖచ్చితంగా గుజరాత్కి సంబంధించిన మార్వాడీస్ గో బ్యాక్ పోవాల్సిందే. ఇన్ని రోజులు లేని మరి ఇప్పుడు ఏంటి కొత్తగా గో బ్యాక్ మార్వాడి అంటే? ఇన్ని రోజులు మీకు గుర్తుకు రాలేదా ఈ విషయాలన్నీ? ఇన్ని రోజుల నుంచి కూడా గతంలో కూడా నడుస్తూనే ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇష్టారాజ్యంగా అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల మీదనే తిరగబడి కొట్టున్నారు కూడా, కొట్టారు కూడా ఆల్రెడీ. అందు గురించి ఖచ్చితంగా వాళ్ళని గో బ్యాక్ చేయాల్సిందే. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలని కూడా నేను మీకు తెలియపరుస్తున్నది. తెలంగాణలో మీ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ. మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే, పిసిసి అధ్యక్షుడే చెప్తున్నారు మార్వాడీస్ గో బ్యాక్ ఏంటి, రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా మేము చూసుకుంటామని చెప్పాడు. మరి ఆయనకి ఏం చెప్తారు? మేము కూడా ఈ రోజు కూడా ఏం చెప్తున్నామంటే మార్వాడి మీద కొట్లాడమని చెప్పట్లేదు, లేకుండా మార్వాడిని పోయి తన్నమని చెప్పట్లేదు. ఏదైతే ఉన్నదో మేము కూడా శాంతియుతంగానే మార్వాడిని గో బ్యాక్ అంటే మా పిసిసి అధ్యక్షులు కూడా వాళ్ళకి సపోర్ట్గానే అంటలేదు. గొడవలు చేయొద్దు, అల్లర్లు చేయొద్దు, శాంతియుతంగా ఏ విధంగా అయితే చేయాలో అదేవిధంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటా అన్నది. కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము లేకుంటే ఇంకో తిరిగానే చెప్పలేదు. మేము కూడా ఈరోజు ఏం చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మన ఊర్లలో, ఏదైతే మన జిల్లాలలో, ఏదైతే మన మండలాల్లో ఉన్నారో వాళ్ళని వీలైనంత కాడికి తొందరగా వాళ్ళ మూటాములు చదువుకొని శాంతియుతంగానే వాళ్ళ మీద ఫైట్ చేయాలని మేము మీకు ఈ టీవీ ఛానళ్ళ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో ఇక్కడ మన దగ్గర వ్యాపారం చేస్తున్నారు, తీసుకుపోయి గుజరాత్లో పెడుతున్నారు. వాళ్ళ దగ్గర ఒక స్కానర్ ఉండదు, ఏది కూడా నెట్ క్యాష్. అదే మన దగ్గర చిన్న చితక వ్యాపారం చేసేటోళ్ళు స్కానర్ దానికి ఏదో జిఎస్టీ తెలంగాణది మళ్ళీ రాష్ట్రం 2 జిఎస్టీలు కట్టాలి మనము. వాళ్ళేమో వడ్డీ లేకుండా, మిత్తి లేకుండా, జిఎస్టీ లేకుండా మన దగ్గర దోసుకపోయి గుజరాత్లో పెడుతున్నారు. ఇది ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం మేము. రానున్న కాలంలో ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున ఉద్యమం లాగానే స్టార్ట్ అవుతుంది అని కూడా మీకు ఈ టీవీ ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా మేలుగొల్పోవాలని కూడా తెలియజేస్తున్నాము. మార్వాడీలు చాలా మంది చెప్తున్న పరిస్థితి అంటే వాళ్ళ 4 జనరేషన్స్ దాదాపు నిజాం కాలం నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నాము, మేము ఇప్పుడు మా ఇల్లులు ఇక్కడే ఉన్నాయి, మేము ఇక్కడ అన్ని మా రిజిస్ట్రేషన్స్ అన్ని మాకు ఆధార్ కార్డు, నల్ల బిల్లు కడతాం, కరెంటు బిల్లు కడతాం, ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే పెరిగినాం, ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నాం అంటున్నారు. గతంలో మన తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 75 ఏళ్ళు కలిసే బతుకున్నాము. అందరూ కూడా వాళ్ళ కూడా ఇల్లులు ఉన్నాయి, వాళ్ళ కూడా ఓటర్ ఐడి ఉంది, వాళ్ళ బిజినెస్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, తెలంగాణ వచ్చినాక ఎవరి ఇల్లు వాళ్ళు చదువుకున్నారు. కాబట్టి మేము కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ఇక్కడ పుట్టి ఉండొచ్చు అయినా మీరు మార్వాడే, ఇక్కడ పుట్టి ఉన్నా కూడా మీరు మార్వాడి గుజరాత్కు సంబంధించిన వాళ్ళే. ఈరోజు మీరు నిజంగానే ఇక్కడ పుట్టినామని అంటే, ఇక్కడ ఉన్నామని అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా మీరు బిజినెస్ చేస్తున్నారో మాకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలి. ఇంకోటి మీ ఛానల్లోనే నిన్న మొన్న చూసిన ఎవరో ఒక సన్నాసి వచ్చి చెప్తున్నాడు
తెలంగాణ రాష్ట్ర ప్రజలంట ఇవాళ కాదు ఆ కాయింగే పీయింగే రేపు అరే సన్నాసి నీవు ఇంకోసారి కానీ ఏడన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఈ రకంగా మాట్లాడితే ఖచ్చితంగా నీ ఈపులు బాలు కొడతారు తెలంగాణ రాష్ట్రాలు. మీ అధ్యక్షుడు ఉండొచ్చు, ఎక్కడ అధ్యక్షుడు రాబాయి నువ్వు? మా రాష్ట్రంలో వచ్చి నువ్వు మస్తు మంది అధ్యక్షులను చూసినాము, మస్తు మంది సంఘాలను చూసినాము. నువ్వు మా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందర నువ్వు గోరంతా. దయచేసి నువ్వు మళ్ళీ ఎక్కడ కూడా ఏ టీవీ ఛానల్ ముందర కూడా నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆ సంఘ నాయకుడికి హెచ్చరిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర పిచ్చోళ్ళారా, తాగుబోతోళ్ళారా, నీ కంటికి మా రాష్ట్రంలో వచ్చి మా ధనాన్ని దోసుకొని తింటూ ఈరోజు మా రాష్ట్ర జనాలనే నువ్వు తాగుబోతులు సన్నాసులు అంటావా? నువ్వు పెద్ద సన్నాసివి, నీకు ఇక్కడ కొంతమంది తొత్తు పలుకుతుండొచ్చు, వాళ్ళకు ఓట్లు రాజకీయంగా కావాల ఉండొచ్చు. మాకు నీ ఓటు వద్దు, నీ బిజినెస్ వద్దు. తొత్తు పలుకుతున్నారని అంటున్నారు, మరి వాళ్ళకి అంటే మీరు ఎవరైతే తొత్తు పలుకుతున్నారో అంటున్నారో మరి వీళ్ళకు మార్వాడీస్ కూడా కొంతమంది ఇక్కడే తెలంగాణలో ఉన్న వ్యాపారులు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరు సపోర్ట్ చేసినా ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసినా వాళ్ళకి ఏంటంటే మార్వాడి డబ్బు కావాలి, మార్వాడి ఓటు కావాలి. మాకు ఆ డబ్బు వద్దు, ఆ ఓటు వద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జాతి బాగుపడాలంటే ఖచ్చితంగా ఈ మార్వాడి గో బ్యాక్ అనే విధాన్ని ఇంకా రానున్న కాలంలో ఉద్యమంలాగా చేయాలని తెలియపరుస్తుంది. ప్రభుత్వం మీదే కాబట్టి మరి మీ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం మీద? 100% మా ప్రభుత్వానికి కూడా చెప్తున్నాము, ఇది శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో అంతకుముందు 1965 ఏదైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో అదే విధంగానే ఇది మెల్లమెల్లగా కూడా స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ అని ఏదైతే అనలేదు మీరు అంటున్నారు. సపోర్ట్ అనేది ఏంటంటే గొడవలు కావద్దు, కొట్లాడవద్దు, చేయొద్దు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే రాబడి రావాలో అది గుజరాత్ వాళ్ళు కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ 100% తెలంగాణ అభివృద్ధికి వాళ్ళు సహకరించాలి. లేని పక్షాన ఖచ్చితంగా వాళ్ళు గో బ్యాక్ చేయాలి. మీరు అయితే మీ పోరాటం శాంతియుతంగానే ఉంటుంది అంటారు? 100% శాంతియుతంగానే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కులాల వారిగా ఏదైతుందో వాళ్ళు అభివృద్ధి చెందాలి. వాళ్ళకి తోడుగా ఉండి వీళ్ళు దందా చేసుకుంటే మంచిదే, కానీ వీళ్ళు ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చిన కొట్టి మేము గుజరాత్కి అధ్యక్షులమి, గుజరాత్ కులానికి అధ్యక్షులమని అంటే మాత్రం ఈ లీపులు కూడా పాల్గొడతాం. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు అట్లయితే? ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు మీ ఛానల్లోనే ఎవరి ఛానల్లో చూసినాము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంటే అందరూ కూడా తాగుబోతుల్లాగా అని మాట్లాడటం జరిగింది. నేను విన్నా. అది మళ్ళీ ఏడైనా రిపీట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రజలతో కలిసిమెలిసి ఉండి మంచి మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, అప్పుడు మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తాయి కదా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తాయి. మేము ప్రభుత్వ పరంగా అంటలేదు, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపాదని దోసుకొని గుజరాత్కి రాజస్థాన్కి పెడుతున్నారో అది వద్దు అని చెప్తున్నాము. ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి అనేకమైన కులాలు ఉన్నాయి, ఆ కులాలలో అభివృద్ధి చెందాలంటే మార్వాడి గో బ్యాక్ అనే విధానం ఖచ్చితంగా జనాల్లోకి రావాలనేది మా ఒక ఆలోచన.